శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం. సప్తమి తిథి రాత్రి 1:22 వరకు, అనంతరం అష్టమి. అశ్విని నక్షత్రం ఉదయం 10:08 వరకు, అనంతరం భరణి నక్షత్రం. గండయోగం మధ్యాహ్నం 1:33 వరకు, అనంతరం వృద్ధి యోగం. విష్టికరణం మధ్యాహ్నం 2:35 వరకు, అనంతరం భవకరణం. వర్జ్యం ఉదయం 6:23 నుండి 7:53 వరకు, తిరిగి వర్జ్యం. రాత్రి 7:03 నుండి 8:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:21 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:31 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4 గంటల నుండి 5:29 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, యమగండ మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, శ్రావణ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి తరువాత శుక్రవారం ఈరోజు. కారణాంతరాల చేత పౌర్ణమి ముందు ఉన్నటువంటి ఆ పూర్వస్థ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయలేనటువంటి వాళ్ళు ఈ వారం చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని విధి విధాన పురస్సరంగా చేయవచ్చు. గడచినటువంటి వారాల్లో వరలక్ష్మి వ్రతం చేసిన వాళ్ళు కూడా శ్రావణ మాసంలో లక్ష్మీ ఆరాధన చాలా విశేషమైంది. ప్రతి శుక్రవారం కూడా విశేషంగా ఆరాధిస్తే అమ్మ యొక్క కృప మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. కనుక ఈ శుక్రవారం నాడు కూడా చక్కగా గృహాన్ని శుభ్రపరుచుకొని, పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకొని చక్కగా అభ్యంగన స్నానం ఆచరించి అమ్మవారి పూజకు సంకల్పించాలి. లఘువుగానైనా గణపతి ఆరాధన చేసిన తర్వాత అమ్మవారి అర్చన జరపాలి. అమ్మవారికి అనేక పుష్పాలతో అర్చన చేయటం ఆవిడకి చాలా సంప్రీతి. అయితే లక్ష్మీ ఆరాధనలో మనకు ప్రత్యేకంగా ఏ పువ్వుని వాడితే ఎటువంటి ఫలితం అనేది కూడా మనకి పెద్దలు చెబుతారు. ఆయా గ్రంథాలను మనం పరిశీలిస్తే అర్థమవుతుంది, లేదా పెద్దలను సంప్రదిస్తే వారు చెప్తారు. ముఖ్యంగా అమ్మవారి అర్చనలో ఖచ్చితంగా ఉండి తీరవలసినటువంటి పుష్పాలు కొన్ని శాస్త్రంలో చెప్పారు. పద్మాలు చాలా విశేషంగా చెప్పారు. అట్లా అవకాశం లేనటువంటి సందర్భంలో పాటలీ పుష్పాన్ని తీసుకోమన్నారు. అంటే గులాబీ పువ్వులతో అర్చన చేయమన్నారు. దీనితో పాటుగా అమ్మవారి అర్చనలో ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి ఆకులను తప్పకుండా వాడాలన్నారు. ఎటువంటి ఆకులు అంటే బిల్వపత్రాలు, తులసీ దళాలు, అలాగే సుగంధ పరిమళాన్ని వెదజల్లేటటువంటి ధమనం, మరువం వంటివి తప్పకుండా వాడాలన్నారు. ఇక అమ్మవారి నివేదనలో మనం తప్పకుండా నివేదించవలసింది ఏమిటంటే పండ్లతో పాటుగా తీపి పదార్థాన్ని అమ్మకు తప్పకుండా నివేదన చేయాలి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీ సహస్రనామ పారాయణ చేయటం, అట్లా అవకాశం లేని వాళ్ళు కనీసం లక్ష్మీ అష్టోత్తర శతనామాలతోనైనా అర్చన చేయాలి. ఎందుకంటే అమ్మవారికి మనం అర్చన ఈ విధంగా ఎందుకు చేయడం అంటే అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని, సారాన్ని గ్రహించడం కోసం. ఎందుకంటే అష్టోత్తరాన్ని కనుక చూసినట్లయితే ప్రకృతం వికృతం విద్యాం సర్వభూతహితప్రదాం అని అమ్మవారి నామాలు మొదలవుతాయి. ప్రకృతి అంటే ఈ సమస్తమైనటువంటి చరాచర జగత్స్వరూపిణి జగదంబ అని. వికృతి అనగా వికృత స్వరూపం కూడా ఆవిడే. అంటే సృష్టి, స్థితి, లయ, తిర్యకు అనుగ్రహం అనేటటువంటి పంచకృత్యాల పరాయణత కలిగినటువంటి పరదేవత అనేటటువంటి ఆ తత్వాన్ని మనం తెలుసుకోవడం కోసం ఈ అష్టోత్తర శతనామార్చన, సహస్రనామార్చన చెప్పారు తప్ప ఏదో మనం నామాలతో అర్చన చేసుకుంటూ వెళితే దాని ప్రయోజనం ఉండదు. అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించే ప్రయత్నం సర్వకాల సర్వావస్థల యందు చేయాలి. అట్లాగే లక్ష్మీ ఆరాధనలో మనకు ప్రధానమైంది ఏమిటంటే శౌచం అనేది చాలా ప్రధానమైంది. లక్ష్మి ఎక్కడ ఉంటుందండి అన్నారు. లక్ష్మి ఎవరిని ఆశ్రయించి ఉంటుందో కూడా శాస్త్రంలో చెప్పారు. సత్యవాది, ధర్మపరాయణత కలిగినటువంటి వాళ్ళు, ఈర్ష్య, ద్వేషం, అసూయారహితులైనటువంటి వాళ్ళు, పరోపకార పరాయణత కలిగినటువంటి వారు, దైవభక్తి కలిగినటువంటి వారు, మాతృభక్తి కలిగినటువంటి వారు, ఇట్లా 12 రకాల వ్యక్తులను శాస్త్రంలో చెప్పారు. అంటే లక్ష్మీ పూజ పరిపూర్ణంగా దాని ఫలితాన్ని మనం పొందాలంటే ఆ విధమైనటువంటి సాధన కూడా మనం ప్రారంభించాలి. ఇక లక్ష్మీ ఆరాధన చేసి మనం ఆ అమ్మ యొక్క కృపకు పాత్రలు అవ్వడంతో పాటు ఈనాడు మరొక విశేషం ఏమిటంటే మన దేశ సామ్రాజ్య లక్ష్మి, మన భారతమాత స్వాతంత్ర్య వీచికలను, ఆ కాంతిని ఈ దేశమంతా కూడా ఆస్వాదించినటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ స్వాతంత్ర్య దినోత్సవం ఈరోజు. ప్రతి వారికి కూడా దైవభక్తి ఎంత ప్రధానమో దేశభక్తి కూడా అంతే ప్రధానం. అదే రామచంద్రుడు చెప్పినటువంటి మాట, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని కూడా. కనుక అందరూ లక్ష్మీమాత యొక్క కృపకు, భర్తమాత యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ ఆరాధన శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య శుభ పరిపూర్తి జరుగుతుందో, దాంతోపాటు ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజుకి మాత్రం అదృష్ట సంఖ్యగా కాబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. శ్రావణ మాసంలో శుక్రవారం అతి ప్రధానమైనటువంటి పాత్ర కలిగి ఉంటుంది. శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఎలా ఆరాధించాలి, ఏ విధమైన ప్రయోజనాల్ని పొందుతారు అనే విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. పావనకరమైన శ్రావణ మాసంలో ఇంటింటా ఆడపడుచులు శ్రావణ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా పూజిస్తారు. పెద్ద ముత్తైదువులు, ఆడబిడ్డలు, బాలికలు ఇలా ముచ్చటగా 3 తరాల వారు శ్రావణ లక్ష్మిని సాదరంగా ఆహ్వానించి నట్టింట కొలువు తీర్చి ఆరాధిస్తారు. నవకాయ పిండి వంటల్ని నైవేద్యంగా సమర్పిస్తారు, నోముల్ని ఆచరిస్తారు. నవవధువులు దీక్షగా శ్రావణ మంగళ శుక్రవార నోముల్ని నిర్వహిస్తారు. ఊరు వాడ పండుగ శోభతో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ మాసమంతా భక్తి ప్రపత్తులు సర్వత్రా వ్యక్తం అవుతూ ఉంటాయి. శుక్రవారం నాడు శ్రావణలక్ష్మికి ఇంటింటా ఘన స్వాగతం పలుకుతారు. గడపల్ని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ద్వారానికి మామిడి ఆకుల తోరణాన్ని తీర్చిదిద్దాలి. పూజామందిరంలో అష్టదళ పద్మంపై లక్ష్మీ నారాయణుల్ని ఆవాహన చేయాలి. విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తర నామాలతో, పుష్పాలతో, పసుపు కుంకుమలతో లక్ష్మీనారాయణుల్ని పూజిస్తారు. శ్రావణ లక్ష్మిని అష్టోత్తరంతో, రూపాయి నాణ్యాలతో శిరిల తల్లిని ఆరాధిస్తారు. ఈ శ్రావణ మాసం నుండి తమ గృహం లక్ష్మీ నిలయం కావాలని ప్రతి ఇల్లాలు అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తుంది. ఫలితాన్ని కూడా పొందగలుగుతుంది. అమ్మవారికి క్షీరాన్నాన్ని నివేదిస్తారు. శ్రావణ లక్ష్మి అనుగ్రహించు అంటూ శ్రావణ మహాలక్ష్మిని శ్రావణ మాసం అంతా నియమపూర్వకంగా పూజించడం వల్ల సకల శుభ ఫలితాలు చేకూరుతాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు సప్తమి, శుక్రవారం, నక్షత్రం అశ్విని, ఉదయం 10 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి భరణి. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు ఉన్నారు, కర్కాటకంలో రవిబుధులున్నారు, సింహంలో కేతు ఉన్నాడు, కన్యలో కుజుడు ఉన్నాడు, కుంభంలో రాహు ఉంటే శని చంద్రుడు మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వకార్యాలని సంపూర్ణంగా నెరవేర్చుకోగలుగుతారు. వ్యాపారంలో మంచి లాభాన్ని పొందగలుగుతారు. వృత్తిలో నైపుణ్య భావంతో మొత్తం అన్నింటినీ కూడా పరిపూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగులు పై అధికారుల ఆజ్ఞలకి అనుగుణంగా పనిచేస్తూ వారి దృష్టిలో ఉత్తమమైనటువంటి పద్ధతిలో కనిపిస్తారు. ఎక్కడికి ఏ విధమైన ఉద్యోగ సంబంధమైన బదిలీలు ఉండే అవకాశం లేదు. అంతేకాక వేతన ఆధిక్యం కూడా మరో పక్షంలో ఉండకపోవచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో ధన లాభం కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగు వేస్తూ ఉంటారు. ఏ విధమైన అసౌకర్యానికి గురి కాకుండా ఉండేటటువంటి ఆలోచనతో ముందుకు ముందే ప్రణాళికని రచించుకుని ఉంటారు కూడా. బంధుమిత్రులతో
అలాగే అతి దగ్గరైనటువంటి వారితోనూ కూడా సంబంధ బాంధవ్యాలు పెరిగేందుకోసమని విశేషమైన కృషిని చేపడుతూ ఉంటారు. చిన్నదైనటువంటి ఆ అనారోగ్యానికి కూడా పెద్దదైనటువంటి ఔషధ సేవని చేయించుకునే ఆలోచనతోనే ఉంటారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన లాభ వార్త వినిపిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరితోనూ కలుపుగోలుతనంతో వ్యవహరిస్తూ ఉంటారు. పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని సాధించుకోగలుగుతారు. పెద్ద చిన్న భేదాన్ని ఏమాత్రమూ లేకుండా అందరితో అనుకూలమైనటువంటి భావంతో ఉండే కారణంగా విశేషమైన ఆనందంతో ఉండగలుగుతారు. వ్యాపారం చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా సమర్థత విషయంలో శంక కలిగి ఆ ఆలోచనని విరమించుకుంటారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పంచపుష్ప జలాలతో అభిషేకించినట్లయితే తప్పక వృత్తిలో వేతన ఆధిక్యం లభించే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు ఫలితాలని పరిశీలించి చూస్తే తమ పనిని సక్రమంగా చేసుకోగలుగుతారు. ఇతరులు తమని అడిగినటువంటి సందర్భంగా వారి పని కూడా అంతటి బాధ్యతాయుతంగాను కూడా చేసి ముగింపచేస్తారు. అయితే మాట్లాడేటటువంటి మాటల సందర్భంలో విపరీతమైనటువంటి మౌనాన్ని పాటించడం లేదా తక్కువగా మాట్లాడడం కారణంగా ఇతరులు వీరిని అపార్థం చేసుకునే అవకాశం ఉండొచ్చు. నూతనమైనటువంటి స్థలాలని పొలాలని కొనాలనే ఆలోచనకి చాలా దూరంగా ఉండే అవకాశం ఉంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట చాలా కఠినంగా ఉంటుంది. న్యాయబద్ధమైనటువంటి ధోరణిలో ఉంటుంది. వంచన ధోరణి ఏమాత్రము ఉండదు. తమకు సంబంధించిన ప్రతి పనిని కూడా సక్రమంగా చేయించుకోగలుగుతారు. ఇతరులకి సంబంధించినటువంటి పనుల్ని మధ్యలో తాముండి చేయించగలను అని అనిపించినప్పటికీ కూడా అది సాధ్యపడే అవకాశంగా ఉండకపోవచ్చు. ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ కూడా క్రమంగా తీర్చుకోగలుగుతారు. మానసికమైనటువంటి దార్ఢ్యం అంటే దృఢత్వంతో ఉండగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతో తక్కువగా ఉన్నటువంటి తమ స్థాయి అలా కొన్నాళ్లలో విశేషంగా ఉండేటువంటి కారణంగా దైవానికి కృతజ్ఞతాభావాన్ని ప్రకటిస్తూ కనిపిస్తారు. భార్యాభర్తలు ఇరువురి మధ్య సామాన్యం అంటే సమానతే గోచరిస్తూ ఉంటుంది తప్ప ఒకరి ఎక్కువ ఒకరి తక్కువతనం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఈ రోజుకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఉన్నటువంటి ఆ ప్రదేశంలోనే కొనసాగుతూ ఉంటారు కూడా. శ్రావణ శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది శాశ్వతంగా. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యంతో ఉంటారు. తల్లిదండ్రులు ఇరువురు కూడా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సంతానానికి చూపిస్తూ ఉండేటటువంటి కారణంగా వారి అండదండలతో పరమ ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి మళ్ళీ భూముల్ని ఆస్తుల్ని ఏవేవో సొంతం చేసుకోవాలని అనుకున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లోటు కారణంగా ఆ ఆలోచనని తాత్కాలికంగా విరమించుకుంటారు కూడా. శ్రావణ శుక్రవారం సందర్భంగా
తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక సంతాన లాభ సూచన కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. మానసికమైనటువంటి దృఢత్వం కలిగి ఉండి ఉంటారు. తల్లిదండ్రులతో అనుబంధం మరింత కలిగి ఉంటూ ఉంటారు. అనవసరమైనటువంటి వస్తు సామగ్రి కుటుంబంలో కానీ ఉన్నట్లయితే వాటిని తొలగించి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఆర్థికమైనటువంటి సమీకరణ ధన రూపంలో తెచ్చుకోవడం కోసమని విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉండకపోయినప్పటికీ కూడా మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం ఈ రాశి వారికి మధ్యమ స్థాయి కంటే పై స్థాయిలో ఉంటుంది. ఈ రోజుకి శ్రావణ శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట తెగగొట్టినట్లుగా ఉండేటటువంటి కారణంగా అటు ఉద్యోగంలోనూ ఇటు కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకతాభావం వీరి విషయంలో కలగచ్చు. పై అధికారులు వీరిని అనుకూల దృష్టితో చూస్తున్నప్పటికీ కూడా వీరి మాట వీరిని మరికొంత దూరం చేసే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి సమీకరణ చేసి సొంతంగా ఏదో ఒక స్థిరమైన ఆస్తిని కొనుక్కోవాలని అనుకున్నప్పటికీ కూడా అది అసాధ్యం అవుతుంది. ఈ రోజుకి దూరభార ప్రయాణాలని చేసి వివాహాది శుభకార్యాలకి పాల్గొవాలని అనే ఆలోచన కలిగినప్పటికీ కూడా అందరి వ్యతిరేకతల మధ్య ప్రయాణం చేయవలసి వస్తూ ఉంటుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వం ఉన్నటువంటి తీరు పూర్తిగా ఇప్పుడున్నటువంటి తీరు రెంటినీ పరిశీలించుకుని సానుకూలమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అన్నదమ్ములతో కానీ అప్పచెల్లెలతో కానీ విరోధ భావాన్ని ఏమాత్రము కలిగి ఉండరు. ఒకప్పుడు అహంకార భావంతో ఉన్నటువంటి తీరులో ప్రవర్తించరు. వ్యాపారానికి మూలస్తంభంగా ఉండేటటువంటి వ్యక్తులతో చక్కనైనటువంటి పద్ధతులతోనే కొనసాగుతారు తప్ప వ్యతిరేక భావాన్ని కనిపింపచేయరు. ఆచితూచి మాట్లాడతారు తప్ప యథా ఆలాపంగా వచ్చిన మాటలన్నింటినీ మాట్లాడడం ఇష్టం ఉండకపోవచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే సంతానానికి అమోఘమైనటువంటి ప్రతిభాత్మకమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఉద్యోగ లాభం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. పైగా నూతనమైన గృహానికి సంబంధించిన ఊహలన్నీ కూడా రూపుదిద్దుకునే అవకాశం ఉండొచ్చు. మరొక చోట ఉద్యోగాన్ని చేయాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని సరైనటువంటి సంస్థలో పెట్టి ఆర్థికంగా ఎదగగలిగిన అవకాశానికి నోచుకుంటారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది కూడా. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరంగా విశేష లాభాన్ని పొందగలుగుతారు. వ్యాపారపరంగా ఆర్థికమైనటువంటి లాభాన్ని చవి చూడగలుగుతారు. ఎవరితోనూ ఏ విధమైన నిందకి గురి కాకుండా ఉండేలా ఆచితూచి మాట్లాడడం, సరైనటువంటి తీరులో కార్యక్రమాలను నడపడం చేస్తూ ఉంటారు. వినోద విహార యాత్రని చేయాలని భావించినప్పటికీ కూడా చేతి నిండుగా ఉన్నటువంటి పనుల ఒత్తిడి కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలం అంటే కొబ్బరి నీటితో
అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక రావడమే కాక రావాల్సిన బకాయిలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శ్రావణ శుక్రవారం అయినటువంటి సందర్భంగా ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా తల్లికి సాష్టాంగపడుతూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే 4వ శుక్రవారం. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులం కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే 4వ శుక్రవారం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే నీటిలో తమలపాకుతో శ్రీం అనే అక్షరం రాయండి. మీరు స్నానం చేసే నీటి మీద తమలపాకుతో శ్రీం అనే అక్షరం రాసి ఆ తర్వాత ఆ నీళ్లతో స్నానాన్ని ఆచరించండి. అలా చేసినట్లయితే శ్రీం అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన అక్షరం కాబట్టి ఆ స్నానం లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా కలిగింపజేస్తుంది. స్నానం చేసిన తర్వాత ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఒక తెలుపు రంగు నూతన వస్త్రాన్ని తీసుకొని ఆ తెలుపు రంగు నూతన వస్త్రాన్ని పన్నీరులో ముంచి ఆరబెట్టి ఆ వస్త్రాన్ని ఒత్తుల్లాగా చేసి ఆ ఒత్తులతో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర లేదా విగ్రహం దగ్గర దీపారాధన చెయ్యండి. అలా చేసినట్లయితే ధనధాన్య సమృద్ధి ఏర్పడుతుంది. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా శ్రావణ లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పసుపు కొమ్ముల పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మీ గృహంలో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా, లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా, ఆ చిత్రపటానికి లేదా విగ్రహానికి పసుపు కొమ్ములు కొన్ని తీసుకొని ఆ పసుపు కొమ్ములు దండలాగా అలంకరించండి. ఆ తర్వాత 108 పసుపు కొమ్ములు తీసుకొని ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ఉంచుతూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదవండి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి లక్ష్మీదేవికి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించండి. ఇలా పసుపు కొమ్ముల పూజ చేసిన తర్వాత ఆ పసుపు కొమ్ములు ఎవరైనా ముత్తైదువలను పిలిచి ఆ ముత్తైదువలకి తాంబూలంలో ఉంచి కొన్ని తాంబూల వాయనం ఇవ్వండి. కొన్ని పసుపు కొమ్ములను పసుపుగా తయారు చేసుకోండి. కొన్ని పసుపు కొమ్ములని పూజామందిరంలోనే ఉంచండి. మరికొన్ని పసుపు కొమ్ములు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. ఇలా శ్రావణ శుక్రవారం సందర్భంగా పసుపు కొమ్ముల పూజ చేయటం ద్వారా కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా పసుపు కొమ్ముల పూజ చేయటం వీలు కాని వాళ్ళు లక్ష్మీదేవికి సంబంధించిన ఒక సులభమైన మంత్రాన్ని చదువుకోండి. ఓం శ్రీం ఓం శ్రీం, ఇది మంత్రం. ఓం శ్రీం అనే మంత్రాన్ని స్మరించుకున్నా కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి కావటానికి, శుభ కార్యక్రమాలకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండటానికి, శుభ కార్యక్రమాలకు అవసరమైన ధనం సకాలంలో అందటానికి శ్రావణ మాసంలో వచ్చే 4వ శుక్రవారం సందర్భంగా మీ గృహంలో ఈశాన్యంలో ఒక పీట ఉంచి ఆ పీట మీద బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం ఉంచి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఈశాన్యంలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేశాక కొబ్బరి పంచదార నైవేద్యంగా సమర్పించండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈశాన్యంలో ఆచరించినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే 4వ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అందిపుచ్చుకోవాలంటే దానిమ్మ మొక్క దగ్గర అరటి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. దానిమ్మ చెట్టుకి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల కూడా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు కలగాలంటే
మీ గృహంలో లక్ష్మీదేవిని పూజించే సమయంలో జిల్లేడు ఒత్తులతో కానీ తామర ఒత్తులతో కానీ దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యం సమర్పించండి. ఆ తర్వాత 6 ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ 6 ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇస్తూ ఆ తాంబూల వాయనంలో బెల్లం పొంగలి కూడా ఉంచి తాంబూల వాయనం ఇవ్వండి. ఏ గృహంలో అయితే మహిళలు శ్రావణ శుక్రవారం ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేటప్పుడు బెల్లం పొంగలి కూడా ఆ తాంబూలంలో ఉంచి వాయనం ఇస్తారో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు క్రమక్రమంగా తగ్గిపోతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులకండి. అలాగే రేపు కృష్ణాష్టమి, గోకులాష్టమి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మను ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.